స్తోత్రమేసయా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా మరి దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారని ప్రతి దినము నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మరి ప్రతి ఒక్కరూ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. ప్రతి ఒక్కరూ దేవుని మీదే ఆధారపడాలని. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఉదయాన్నే ప్రార్థన చేసుకుంటామో దేవుని మీద ఆధారపడతాం. దేవుని మీద ఆధారపడ్డ మనతో ప్రభు తన వాక్యము ద్వారా మాట్లాడి మనల్ని బలపరిచి మనకు చక్కటి ఆలోచన చెప్పి మరి ఏ విధంగా నడుచుకోవాలో మనకి జ్ఞానాన్ని నేర్పిస్తాడని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. యెషయా గ్రంథం 54 అధ్యాయము 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నా కృప నిన్ను విడిచిపోదు. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో ఆయనట మన మీద జాలి పడతానని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు జాలిపడేవాడు. మనం ఆధారపడినప్పుడు ఆయన కనికరించే దేవుడు. ప్రతి ఒక్కరు కోరుకోవాల్సింది ఏంటంటే, ఆయన కృప కోసం కనిపెట్టండి. ఆయన కృపనే కోరుకుంది. ఎందుకంటే మరి క్షేమము ఆయన కృపలోనే ఉంది. మరి మనల్ని విడవని కృప ఆయనది కనుక, మనల్ని ఎడబాయిని కృప, నిత్యము మనల్ని కాల్చున్న కృప, మనలను నిత్యము నడిపించుచున్న ఆయనది. ఆయన కృపే గనక ప్రతి ఒక్కరూ మన జీవింపజేది కూడా మరి ఆయన కృపే గనక ఆయన కృపను కోరుకుంటే చాలు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనం ఆయన కృపను కోరుకుంటామో మరి ఈ లోకం అంతా తొలగిపోద్దట, మెట్టలు తత్తరిల్లిపోతాయట. అలాగే పర్వతాలు తొలగిపోయినాను సరే ఆయన కృప మనల్ని విడిచిపోదట. ఆ కృప కలిగి ఉండడానికి ప్రతి ఒక్కరూ మనం ప్రయాసపడాలని ప్రార్థిస్తున్నాం. ఆ కృప మన శ్రమల్లో ఆ కృప విడిపిస్తుంది. వ్యాధుల నుంచి తప్పిస్తుంది ఆయన కృప. ఆయన జాలి పడతాడు కనుక ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధిలో ఆయన మీద ఆధారపడాలని, నిత్యము ఆయన మీద ఆధారపడి నిత్యము ఆయన కృప పొందుకుంటూ ముందుకు సాగాలని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. నీ కృప మమ్మల్ని విడిచిపోదంటున్నావు, నీ కృపను కోరుకోమంటున్నావు తండ్రి. అవును ప్రభువా, లోకంలో మేము ఎంతకాలం బ్రతికినా నీ కృప లేకపోతే మేము బ్రతకలేం నాయన. నీ కృప ప్రభా నాయన మమ్మల్ని జీవింపజేస్తుంది. నీ జాలి మమ్మల్ని ఆదరిస్తుంది తండ్రి. స్తోత్రాలు. ఎంతమంది ప్రజల తండ్రి ఈ నూతన దినాన్ని ప్రభా యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు. వారందరి జీవితాల్లో ప్రభా నీ కృపను కుమ్మరించమని ప్రార్థిస్తూ వ్యాధులు, బాధలు, శోధనలు, అప్పులు, ఇరుకులు నాయన, ప్రయాణాలు, రకరకాలైన పరిస్థితులని ప్రజలు వెళుతుండగా అందరినీ క్రీస్తునాలు విడిపించమని ప్రార్థిస్తున్నాను. గర్భఫలాన్ని దయచేయమని, అలాగే ప్రభా నాయన ముఖ్యంగా ఎందుకో ప్రేరేపణ కలుగుతుంది తండ్రి. ఎంతమంది ప్రజలు డిప్రెషన్తో బాధపడుతున్నారు, వారందరికీ క్రీస్తు నామములో విడుదల కలుగును కాకని ప్రార్థిస్తున్నాను. ఫోబియాతో నాయన, అలాగే రకరకాలైన మానసిక ఒత్తిళ్లతో ప్రభా ఉన్నారో వారందరినీ క్రీస్తు నామములో విడిపించమని ప్రార్థిస్తున్నాను. నిద్రలేమి నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రికి స్తోత్రాలు. అలాగే ప్రభువా ఈ దినం మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశ ప్రజలందరినీ కనికరించమని, నాయకులను జ్ఞాపకం చేసుకుని, అధికారులను జ్ఞాపకం, మంత్రులను, ప్రధానులను మరి జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నా తండ్రి. మా బార్డర్లో ఉన్న ప్రభా నాయన జవాన్లందరినీ కూడా మీరు కాల్చి కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా నీ దయకిరీటం ఉంచమని క్రీస్తునామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన బిడ్డలారా, ప్రభు మా అందరినీ బలపరిచారు కదా, మీరు బలపడ్డారని నేను నమ్ముతున్నాను. ఇద్దరు ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపిన మీ అందరికీ క్రీస్తునామములో మరి నా యొక్క శుభాలు తెలియజేస్తూ దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.